ఎడారిలో సెలయేర్లు. అక్టోబర్ 11వ తారీఖు. చనిపోవచ్చున్న వారమైనట్లుండి ఇదిగో బ్రతుకుచున్న వారము. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 8వ వచనం నుండి 10వ వచనం వరకు. పోయిన సంవత్సరం మా తోటలో బంతి మొక్కలు వేశాను. ఆ మొక్కలు మా తోట హద్దులు దాటి బయటకు మొలిచాయి. వాటన్నింటికి పూలు పూసినప్పుడు ఎంత బాగుందో. ఆలస్యంగా వాటిని నాటాం. కొన్ని పూలు ఇంకా కళకళలాడుతూ ఉంటే కొన్ని పూలు అప్పుడే వాడిపోయి ఎండిపోవడం మొదలుపెట్టాయి. మంచు కురవడం ప్రారంభమైంది. ఆ మొక్కలన్నీ నాశనం అయిపోయాయి. నేను అనుకున్నాను, బంతిపూల కాలం అయిపోయింది, ఇవన్నీ ఇక కనిపించవు. వాటికి వీడ్కోలు చెప్పేశాను. ఒకప్పుడు కళకళలాడుతూ ఉండి ఇప్పుడు వెలవెలబోతున్న ఆ మొక్కలున్న ప్రదేశం వైపునకు వెళ్ళడం మానేశాను. కానీ కొన్నాళ్ళు గడిచిన తర్వాత ఆ మొక్కలున్న ప్రదేశం అంచుల్లో లెక్కలేనన్ని బంతి మొక్కలు మొలుస్తున్నాయని మా తోటమాలి చెప్పాడు. నేను వెళ్ళి చూశాను. చలికాలంలో నాశనం అయిపోయిందనుకున్న ప్రతి మొక్క 50 పిల్ల మొక్కల్ని మొలిపించింది. కురిసిన మంచు, చలిగాలులు ఏమి చేశాయి? అవి పువ్వుల్ని వాడగొట్టి నేల రాలిపోయేలా చేశాయి. తమ మంచు పాదాలతో వాటిని నేలలోకి అణగదొక్కాయి. ఇక మీరు తలెత్తలేరు అనుకుంటూ వెళ్ళిపోయాయి. అయితే ఆ మంచు విడిపోగానే ప్రతి మొక్కకి అనేకమైన పిల్ల మొక్కలు సాక్షులుగా లేచి మరణం ద్వారా మేము బ్రతుకుతున్నాము అన్నాయి. దేవుని రాజ్యంలో కూడా ఇంతే. మరణం మూలంగా నిత్య జీవం వస్తుంది. శిలువ శ్రమలు, సమాధి మూలంగా సింహాసనం, నిత్యమైన పరలోకపు మహిమ వచ్చాయి. ఓటమి వల్ల విజయం కలిగింది. శ్రమలకు భయపడకండి, ఓటమికి బెదిరిపోకండి. మనం కూలిపోయినా నాశనమైపోము. ఇలాంటి అనుభవాల వల్లనే మనుషులు బలవంతులవుతారు. అయితే కనిపించే విషయాలకు లొంగిపోయి లోకం వెంట వెళ్ళేవాళ్ళు వెంటనే వికసించి క్షణమాత్రం వైభవంతో కనబడతారు. కానీ వాళ్ళ అంతం వచ్చినప్పుడు మళ్ళీ ఎప్పటికీ కనిపించరు. నీ జీవితాన్ని నష్టాల్లో గణించు, లాభాల్లో కాదు. ఎంత త్రాగామని కాదు, ఎంత ఇతరులకిచ్చామని. ప్రేమ బలం త్యాగం మీదే నిలబడుతుంది. ఎక్కువ బాధలు పడ్డవాడే మరెక్కువ ఇవ్వగలడు. ప్రియ స్నేహితుడా, నీవు కూలిపోయి నాశనం అయిపోయావనుకుంటున్నావా? లేదు లేదు, భయపడవద్దు. శిలువ శ్రమలు, సమాధి మూలంగా సింహాసనం, నిత్యమైన పరలోకపు మహిమ ఎలా వచ్చాయో ఓటమి వల్ల అలాగే విజయం దొరుకుతుంది. పౌలు గారు చెప్పినట్లుగా చనిపోవచ్చున్న వారమైనట్లుండి ఇదిగో బ్రతుకుచున్న వారము. మన క్రీస్తు ద్వారా సమస్తము మనకు సాధ్యమే. కనుక భయపడవద్దు, ధైర్యం వహించు. నీ రక్షకుని వైపు చూచి ముందుకు సాగు. ఆ బంతి పూల మొక్కలు ఎలాగ అనేక పిల్ల మొక్కల్ని మొలిపించాయో అలాగే నీ జీవితంలో కూడా కష్టాల మధ్యలో అణిగిపోయావనుకున్న నీవు అనేక ఫలాలను, విజయాలను చూడగలిగేటట్లు నీ ప్రభువు చేయగలడు. దానిని విశ్వసించి అలాగూ ఆశీర్వాదకరంగా జీవించే కృప పరిశుద్ధాత్మ దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆమెన్.